హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నాతో పాటు భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు. కంటైనర్ గురించి అలాగే ఫ్రాంచైజీస్ గురించి మనతో మాట్లాడడానికి భాస్కర్ గారు ఉన్నారు. అస్సలు లేట్ చేయొద్దు, ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ భాస్కర్ గారు. హాయ్ మేడం, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా యాక్చువల్లీ ఒక కాంప్లిమెంట్ అయితే ఇవ్వాలి, అంటే అది కాంప్లిమెంటో ఏంటో తెలీదు, నేను చెప్పేస్తా. ఫస్ట్ బయటికి వెళ్తుంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తా కదా, మీరు కంటైనర్ షూట్ చేశారు కదా అని అంటున్నారు. అంటే అంత బాగా వీడియోస్ చూస్తున్నారు బయట ఆడియన్స్. మాకే అలాంటి కాంప్లిమెంట్స్ కమెంట్స్ వస్తున్నాయి. బయటకు వెళ్తుంటే మిమ్మల్ని ఏమన్నారు అసలు ఫస్ట్ చూస్తున్నప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో సుమన్ టీవీలో చూస్తున్నారు? ఎవరైనా చూసినా కూడా మీది ఎక్కడ చూసినా అంటే కంటైనర్ కంపెనీ. ఓకే, అవును చూసినాం. మా రిలేషన్స్ కూడా తెలిసిన వాళ్ళు చాలా దూరం వాళ్ళు కూడా ఫోన్ చేసి డైరెక్ట్ అడుగుతున్నారు నాకు ఈ సైజ్ ఎంత అవుతుందని. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పలేదు. అట్లా తెలిసింది వీడియోస్ ద్వారానే వాళ్ళకి తెలిసింది. రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా దూరం నుంచి పరిచయం చాలా రోజులు అయినా కూడా వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి నాకు ఈ ఆర్డర్ ఉందని అడుగుతున్నారు. మనకు ఆ కంపెనీ ఉందని వాళ్ళకి ఎట్లా తెలిసింది? వీడియోస్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు అప్పుడు కాదు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బిజినెస్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రాండ్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన తర్వాత మన ఎంఎస్ అలాగే ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన కంపెనీ నేమ్లోనే ఉంది. ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్, ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్. మైల్డ్ స్టీల్కి సంబంధించినవి ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినవి ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. కంపెనీ అనేది స్టీల్ రిలేటెడ్లో చాలా పెద్ద సక్సెస్గా మనము చాలా పెద్ద హోటల్స్ కానీ బయట పెద్ద కంపెనీస్ కానీ సామాన్య ప్రజలకు కూడా కానీ మనము ఇవి ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ వేలోనే అందరూ ఉంటారు. అంటే ఒకటేతోనే సక్సెస్ సాధించాలనుకుంటారు. అసలు వీడియోస్ ఫస్ట్ వైరల్ అయినవి సింగిల్ కంటైనర్ హౌసెస్, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి కంటైనర్ హౌసెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2 స్టెప్స్, అంటే కింద ఆల్మోస్ట్ మనకి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నా కూడా పైన కూడా మళ్ళీ మీరు హౌసెస్ ఇవ్వడం జరిగింది, ఓపెన్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ పైన కూడా చేసినాము. బిల్డింగ్ పైన కూడా చేశారు. లేదు మనకు లోకల్గా చాలా విలేజ్లలో వెహికల్ వెళ్ళే పొజిషన్ లేకపోతే అక్కడే కూడా వాళ్ళ విలేజ్లో వెళ్ళి చేసినాం మనము. అంటే చాలా రకాలుగా మనం కంటైనర్ చూసిన తర్వాత మన కాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఫస్ట్ నేను ఒక్కడే మాట్లాడేవాడిని, నా ఒక్క నెంబరే పెట్టి మాట్లాడేవాడిని. దాని తర్వాత 2 కాల్ సెంటర్ 2 కొత్త నెంబర్ చూసినట్టు వాళ్ళు కూడా అన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు 4 చేసినాము, వాళ్ళ అబ్జర్వేషన్లకు 3 పెట్టినా కూడా విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. కొందరికి ఏంటంటే దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి చూసి తీసుకోవాలని కొందరికి ఉంటారు. కొందరేమో కార్లు ఉంటాయి, వెహికల్స్ వస్తున్నారు, ఆర్డర్ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. కొందరు డైరెక్ట్ ఆన్లైన్ మనం చూసినా చూడకున్నా కూడా మనకి ఆర్డర్ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మన బయట దేశాల నుంచి చాలా కాల్స్ వస్తాయి. అంటే వాళ్ళు ఇక్కడికే తీసుకుంటారు, బయట దేశానికి ఇంకా మనము ఎక్స్పోర్ట్ వరకు అయితే లేదు. మన బయట దేశం వాళ్ళు ఎక్కడి నుంచి, సింగపూర్ నుంచి, జర్మనీ నుంచి, లండన్ నుంచి, అక్కడ నుంచి కాల్స్ మనకు చేసి మన ప్రోడక్ట్స్కు ఆర్డర్ పెడతారు. వాళ్ళ మనుషులు ఎవరైనా వచ్చి అది దగ్గర నుండి చూసుకొని వాళ్ళ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తుంటారు. అట్లా చేసుకుంటుంటారు. అట్లా కూడా మనకి ఈ వీడియోస్ అనేది దేశం కూడా దాటిపోయి విదేశాల నుంచి మన కాల్స్ వస్తున్నాయి. మన ఎన్ఆర్ఎస్ అనుకోండి, మన వాళ్ళే మనకు కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన చోట పెట్టించుకుంటున్నారు. మొన్న రీసెంట్గా భాస్కర్ జీ మనం పెట్రోల్ బంక్కి సంబంధించిన ఒక కంటైనర్ హౌస్ కూడా మనం వీడియో చేసాము. నిజంగా మేము చాలా ఇంటెన్స్గా ఉన్నాం ఆ వీడియో చేసేటప్పుడు. అండ్ వాళ్ళు ఒప్పుకోవడం గొప్ప విషయము. అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి సౌకర్యం కొద్దీ వాళ్ళు కంటైనర్ హౌస్ని మీకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా ప్రీషియస్ కదా, ఏం చెప్పేస్తారు? అదే మేడం, మనం కస్టమర్తో రిలేషన్ కూడా ఆ విధంగా ఉంచుకుంటాం. మనం ఆర్డర్ తీసుకున్నాము, ఇచ్చేసినాం కాకుండా ఆ కస్టమర్తో మనకు ఆయనకు నచ్చిన విధంగా చేస్తూ, ఆయన కంపెనీలో అంటే ఏదైనా ఆర్డర్ తీసుకుంటే అది చూడరు, మనం అది ఫినిషింగ్ అయిన తర్వాతనే మనం తీసుకుంటాం. ఇది మనం కస్టమర్ చేసేటప్పుడు ఆయనకు నచ్చిన విధంగా చేసుకొని ఆయన నచ్చిన సమయాన్ని మనం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు మనకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. వాళ్ళు మనల్ని ఒక రిలేషన్షిప్ లాగా కలుపుకొని మనకు ఆ వీడియో అడిగినా ఇచ్చారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అట్లా ఏ వస్తువు మనం తయారు చేయబోతున్నా కూడా ఒక్కసారి మన దగ్గర క్లయింట్ వచ్చిందంటే అతన్ని మనం మంచి రిలేషన్తో ఫ్యూచర్లో కూడా ఇంకేమన్నా ఆయనకు ఆర్డర్ తెలిసిన వాళ్ళకు తెలుసు వేరే ఏదైనా ఆర్డర్ ఇచ్చబోతున్నా కూడా మనలాంటి వాళ్ళకు రిఫర్ చేస్తారు వాళ్ళు. అట్లా అందుకోసం మా కస్టమర్ రిలేషన్స్ మనం మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తానికి అంటే కాల్స్ మీద కాల్స్ రావడం ఒకటి, సో ఆ రెస్పాన్స్ వల్ల మీరు దీన్ని ఫ్రాంచైజీ వైపు వెళ్ళాలి అనే ఆలోచన చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజీ వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? అది చెప్తున్నాం కూడా, మాకు 2 రాష్ట్రాల నలుమూల నుంచి మనకు చాలా కాల్స్ వస్తున్నాయి. కొందరు ఏంటంటే హైదరాబాద్కి వచ్చి చూడలేక తీసుకోలేరు, దాని మెటల్ నాణ్యత కూడా తెలుసుకోవాలి, ఆర్డర్స్ ఇవ్వాలి అంటే మనకు ఇక్కడ దాకా వచ్చి తీసుకోవాలి చాలా మంది. కొందరు కాళ్ళు ఉన్న వాళ్ళు, కొందరు రాగలిగిన వాళ్ళు వస్తున్నారు. ఈ స్టైల్ రిలేటెడ్ అవసరాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి అవసరం ఉంది తీసుకోవాలి, కానీ ఇంత దూరం వచ్చి చూడలేరు. నమ్మకం కూడా ఉండాలి కదా, అందరూ కూడా నమ్మలేరు. అందుకే మన కంపెనీ బ్రాండ్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఫ్రాంచైజ్ మనం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. ఆ ఫ్రాంచైజ్లో
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడే ఉంటుంది. బ్రాంచెస్ ఫ్రాంచైజ్ కాదు, డైరెక్ట్ బ్రాంచెసే మనం ఓపెన్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉన్న జిల్లాలు 23 జిల్లాలకే మాత్రమే మనము ఫ్రాంచైజీలు బ్రాంచెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ ఎక్కువ కావాలి. ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు అయినాయి కాబట్టి అంత నీడు అనేది తక్కువ ఉండొచ్చు. ఎక్కువ బిజినెస్ జరగాలి. ఇప్పుడు బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు కూడా బిజినెస్ ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో పాత జిల్లాలు 23 జిల్లాలకు మనం బ్రాంచెస్ ఇవ్వబోతున్నాము. సో ఇప్పుడు మీ సక్సెస్నే చాలా మంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు లైవ్లో. సో మీలా చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సో మన వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఈయన ఫ్రాంచైజీ ఇవ్వాలనుకుంటున్నారు, సో 23 జిల్లాలలో జిల్లాకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు, రిక్వైర్మెంట్ ఏంటి అనే డౌట్ ఉంటుంది. సో మీరు ఫ్రాంచైజీ ఇవ్వాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట? జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్కు, ఎందుకంటే వచ్చిన ప్రజలకు అక్కడ ఉంది ఆ కంపెనీ అని తెలవడం కోసము ఒక మినిమం 1000 గజాల స్థలం ఉండాలి. ఆ స్థలంలో ఒక 250 గజాల షెడ్ లేదా 500 గజాల షెడ్ లాగా ఉంటే దాంట్లో ఒక 250 గజాల్లో స్టోర్ చేసుకుంటాము. ఇంకో 250 గజాల్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ చేస్తామని చెప్పాను కదా, అవి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేస్తారు. మిగతా 500లో ఒక స్టోర్ కాకుండా మన కంటైనర్స్ కొన్ని ఇప్పుడు మనం దాంట్లో ఇస్తాము. మనము అవి పెట్టుకొని మిగతా స్పేస్లో కంటైనర్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా స్థలం అయితే మనకు ఉండాలి. మినిమం 1000 ఉండాలి. కొంచెం అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా తక్కువ అయితే మనకు ఇబ్బంది అవుతుంది. ప్రెసెంట్ అయితే ఎంత స్థలం ఉండాలో చెప్పేశారు. తర్వాత ఈ మనీ డీలింగ్స్ అంటే వీళ్ళకి ఏమన్నా టార్గెట్స్ ఉంటాయా, మంత్లీ ఇలా చేయడం అనేది ఒకటి ఉంటుందా? తర్వాత ఈ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టుకున్న తర్వాత వీళ్ళకి వర్క్ చేసే బాయ్స్ ని కూడా మీరే రెఫర్ చేయడం జరుగుతుందా? అవును మేడం, మన ఫ్రాంచైజ్ తీసుకున్నారు, 1000 గజాలు తీసుకున్న మన సెటప్ చేసుకున్నారు, ఏదైనా ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ రావడానికి కూడా మనం ఇక్కడ నుంచే మనం మీడియా ద్వారా మనం మొత్తం చేస్తుంటాము. ఆర్డర్స్ వస్తే కూడా ఏ డిస్టిక్ ఆర్డర్ వచ్చినా కూడా ఆ డిస్టిక్లో చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ నుంచి చేసి పంపించేది ఉండదు. కాబట్టి అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వర్క్ చేయడానికి వర్కర్స్ అందరినీ మన కంపెనీ అరేంజ్ చేస్తుంది. వాళ్ళ సాలరీస్ ఆర్డర్స్ అంటే వాళ్ళకి అది బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్ లాగా ఉంటుంది. టోటల్ మనం ఆ వచ్చిన ఆర్డర్స్ నుంచే తీసిస్తాం. అంటే ఇది ఒక ప్రాజెక్టే ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ డబ్బులే తీసుకుంటారు. ఎవ్రీ టైం అక్కడ కూర్చొని రెగ్యులర్ గా వర్క్ ఉంటే రెగ్యులర్ గా వర్క్ పెరుగుతూనే ఉంటారు. ఎంత పెద్ద వర్క్ ఉన్నా కూడా ఆ వర్కర్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మరి రా మెటీరియల్ డిస్టిక్లలో రా మెటీరియల్ అనేది ఎక్కువ రేట్స్ ప్రైజెస్ ఉంటాయి. రా మెటీరియల్ కూడా మనం హైదరాబాద్ నుంచి పంపిస్తాం. మీరే పంపిస్తాం? మనమే. రా మెటీరియల్ సప్లై మనదే, అక్కడ వర్క్ చేసేది మనమే. ఆర్డర్ తీసుకున్న తర్వాత డెలివరీ ఇచ్చేంత వరకు కంపెనీది బాధ్యత. కానీ వీళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అక్కడ రెగ్యులర్ గా దాన్ని ఓపెన్ గా ఉంచి ఎవరైతే కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే 24 hours కాల్ సెంటర్ మనకు ఫోన్ చేసుకోవచ్చు. వాళ్ళు కస్టమర్ డౌట్ ఉన్నా మనకు కాల్ చేయొచ్చు. వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేసినా కూడా మళ్ళీ కాల్ ఫార్వర్డింగ్ సిస్టమ్ మళ్ళీ ఆ జిల్లాకి మనం పంపిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో జిల్లా వరకు ఇంకో జిల్లాలో మనం చేయము. ఏ జిల్లాలో వరకు ఆ జిల్లాలో చేస్తాం. అయితే మొత్తానికి కాల్స్ ఎక్కువ రావటం వల్ల ఫ్రాంచైజీ కాల్స్ రావడం అని కాదు, బిజినెస్ ఉంది, నీడ్ ఉంది. అది దగ్గర దాకా మనం తీసుకెళ్ళాలి. నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఇంకా ఎవరికైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకు సపోర్టివ్గా ఉండి కలిసి మనము ఈ సంస్థను పెద్దగా తీసుకెళ్దామని మనం అనుకుంటున్నాం. ఇది చాలా పెద్ద సంస్థ అవుతుంది. ఇట్లాంటి ఆలోచన ఇంతవరకు ఈ ఆల్ ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ ఆల్ స్టీల్ అన్ని రకాల చేయలేదు. ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. స్టీల్ రిలేటెడ్ కాబట్టి ఇది తగ్గేది కాదు. సో ఈ అన్ని ఆలోచనలు బాగున్నాయి భాస్కర్జీ. సో వీడియో చూస్తున్న వాళ్ళకి కావచ్చు, బిజినెస్ చేయాలి కొత్తగా, ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా ఎంతో కొంత మన కష్టం ఎక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో ఏంటంటే కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే కష్టం అనేది మనకి అంత కష్టంగా అనిపించదు, ఇష్టంగా ఉంటుందేమో అనిపిస్తుంది. 100% ఇష్టంగా ఉంటుంది. మనం అక్కడ ఉండి ఇది మనము ఆల్రెడీ మీడియా ద్వారా మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ చాలా వైరల్ ఉంది. ఇంకా మనం రెగ్యులర్గా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ వర్కులతో పాటు రెగ్యులర్ వీడియోస్ మనకు అప్లోడ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మన వీడియోలు కూడా చేస్తాము. అప్పుడు ఆ జిల్లాలో వేసిన వర్క్ కోసం మనం అక్కడే వీడియోలు తీసి మనం రిలీజ్ చేస్తాము. దీని ద్వారా ఇంకా మనకు బిజినెస్ పెరుగుతుంది. పెరగడంతో పాటు అక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. చాలా పెద్ద కంపెనీగా మనం అవతరిస్తాము. దాని తర్వాత ఒక 2 మెంబర్స్ని ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్లో మనం ఒక పెట్టుకున్నాం అనుకో, బాయ్స్ని. వాళ్ళు ఆ జిల్లాలో తిరుగుతారు. ఎలాంటి స్టీల్ రిలేటెడ్ అవసరం ఉంది ఆ జిల్లాకి, ఏ స్టీల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి అవసరం ఉంది, అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకు మన బ్రోచర్స్ మనం ఇచ్చేసి మన పాంప్లెట్స్ ఏదైనా ఇచ్చేసి ఆఫీస్కి పిలిపించుకొని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ సపోర్ట్ కొంచెం అక్కడ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అంతే. మిగతా వర్క్ చేయించడం కానీ, వర్క్ ఆర్డర్ ఎస్టిమేషన్ ఇవ్వడం కానీ, వర్క్ కంప్లీట్ మెటీరియల్ కానీ అంతా మనమే ఇస్తాం. అంటే చాలా ఇష్టంగా ఎంత చేసుకుంటే అంత పెరిగే విధంగా ఉంటుంది. చూసారు, చిన్న టీ స్టాల్ బిజినెస్ చేయాలంటే కూడా 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఫ్రాంచైజ్ పెట్టి తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద బిజినెస్. ఫ్యూచర్ అనేది ఈ స్టీల్ రిలేటెడ్ వర్క్స్ కంపల్సరీ ఉంది. ఎలా అయితే మెడికల్ షాప్స్
మా బంద్ కావు, ఎలాంటి హాస్పిటల్ అయితే బంద్ బంద్ కావు, కావు. ఎక్కడైతే ఈ business లో హోటల్స్ కూడా ఉంటాయి కదా అవి ఎట్లాగో బంద్ కావో, ఈ బిజినెస్ కూడా ఎప్పటికీ ఎండ్ సక్సెస్ఫుల్ గా బిజినెస్, ముందుకెళ్తుందంటారు. ఎప్పటికీ ఎండ్ బిజినెస్. ఓకే, మన చేతిలో ఉన్న డబ్బులతో ఫ్రాంచైజీ వస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. అవును. అసలు మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఓన్లీ హై క్లాస్ పీపుల్ తీసుకోగలరా, లేదంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర మిడిల్ క్లాస్ ఫ్రాంచైజీ లో కూడా తీసుకోవచ్చు. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కేంద్ర ప్రభుత్వం చాలా సపోర్టివ్ స్కీమ్స్ ఉన్నాయి. లోన్స్ ఇవ్వడము, CGTMS కింద ఎలాంటి ప్రాపర్టీ పెట్టుకోకుండా కూడా లోన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జిల్లా బ్యాంకులు వాళ్ళకి అనుకోవచ్చు. దానికోసం ఏంటంటే మనం ఈ ఫ్రాంచైజీకి 25 లక్షల రూపాయలు మనము ఛార్జ్ చేస్తున్నాము. 25 లక్షల రూపాయలలో 20 లక్షల రూపాయలు వస్తువులు అక్కడికి వెళ్తాయి. ఎందుకంటే ఈ కంటైనర్ మనం తయారు చేయాలంటే వెల్డింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, తయారు చేసే టూల్స్ అన్నీ ఇస్తాము. టూల్స్తో పాటు ఒక ఆఫీస్ మోడల్, ఒక హౌస్ మోడల్, ఒక స్టాల్ మోడల్, ఒక సెక్యూరిటీ క్యాబిన్ లేదా వాష్రూమ్ మోడల్తో ఇస్తూ, అవి కాకుండా మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ కూడా మనం ఇస్తాం. స్టెయిన్లెస్ ప్రోడక్ట్ ఒక మీడియం సైజ్ హోటల్, మనం స్ట్రీట్ వెంటర్ నుంచి 5 స్టార్ హోటల్స్ సెటప్ అన్నాం కదా, అలా కాకుండా ఒక మీడియం స్థాయి హోటల్ కావాల్సిన కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్, స్టవ్లు, టేబుల్స్, వర్క్ టేబుల్స్, ఫ్రిడ్జెస్, వాటర్ కూలర్స్, చిమ్నీ వరకు, గ్యాస్ లైన్, అదంతా సెటప్ అక్కడ కనిపించే విధంగా ఇస్తాం. 20 lakhsలో మన టోటల్ అమౌంట్ అక్కడ చేరవేస్తాం. ట్రాన్స్పోర్ట్తో పాటు ఇంక్లూడింగ్ GSTతో పాటు వాళ్ళకి చేరవేస్తాం మనం. అది అక్కడ ఉంటాయి 20 lakhs. మిగతా 5 lakhsలో మళ్ళీ మనం ఈ బ్రాంచెస్ మనము మీడియా ప్రచారం అయి ఉండొచ్చు, దేనికైనా మనం ఉపయోగించి మళ్ళీ ప్లస్ ఇక్కడ కాల్ సెంటర్, కమ్యూనికేషన్, ప్రమోషన్స్, వేటికైనా దానికి మనం ఉపయోగిస్తాము. కంప్లీట్గా డబ్బులు మనం సంస్థ తీసుకోదు, అక్కడనే దాన్ని ఎస్టాబ్లిషన్ చేసి చూపిస్తుంది. మొత్తానికి ఒక 25 లక్షలు చేతిలో ఉంటే చాలు. అయితే మరి 25 లక్షలు అంటే నేనేమంటున్నా అంటే 25 లక్షలు అనేది ఒక జిల్లా మొత్తంలో 25 లక్షలు పెట్టగలిగిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు. చాలా మంది ముందుకు వస్తారు, మనకు చాలా కాల్స్ వస్తాయి. కాదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, నాకు చేసుకోవాలి, చదువుకున్నాము, జాబులు లేవు, బిజినెస్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. వాళ్ళు బ్యాంకులకు అనుకోవచ్చు. PMBG స్కీమ్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి 50 lakhs లోను ఇస్తున్నారు. ఎలాంటి కొలెటరల్ లేకుండా సరైన వాళ్ళకి సివిల్ స్కోర్ కానీ వీటి అన్నీ చూసుకుంటే లోన్ వస్తుంది. దాని ద్వారా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి తీసుకోవచ్చు. 50 లక్షల వరకు అవకాశం ఉంది. మనది 25 lakhs 50% కాబట్టి ఈజీగా వాళ్ళ బ్యాంకులో మాట్లాడుకుని అది కూడా తీసుకోవచ్చు. లేదంటే మాకు తెలిసిన వాళ్ళతో మేము కూడా ఆ సపోర్ట్ కూడా మీరే ఇస్తాము. నాకు తెలిసి ఆ లోన్ తీసుకొని పెట్టేటట్టు ఏమీ ఉండదు. ఒకవేళ ఏ జిల్లాకైనా అట్లాంటి అవసరం ఉంటే మాత్రం మన తరపు నుంచి తగిన సాయం. మన మిగతా ఫ్రాంచైజీలకి మన MS అలాగే SS ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజీకి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే మేము ఫ్రాంచైజీ ఇవ్వకముందే మంచి బ్రాండ్ను సంపాదించుకున్నాం. మేము చేస్తున్న పనులు కానీ, పనుల ద్వారా ప్రమోషన్స్ ద్వారా వచ్చిన కాల్స్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు మన బ్రాండ్ అనేది మనం పెంచుకున్నాం, కాపాడుకున్నాం. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు 5.5 years స్టెయిన్లెస్ స్టీల్లో మనం చేసాం. వీటిలో కానీ వాటిలో కానీ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఏదో చిన్నది ఎప్పుడైనా వర్షం పడో చిన్న లీకేజ్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయినాయి. పెద్ద ఇష్యూస్ ఏం రాకుండా మేము ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకున్నాం. ప్లస్ కంపెనీ బ్రాండ్ కూడా మనము క్రియేట్ చేసుకున్నాం. ఆ బ్రాండ్ ద్వారా మనం ఇచ్చే నాణ్యత ద్వారా ఇప్పటికే మనం రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టే, కొన్ని కోట్ల మంది చూశారు. అంటే మన బ్రాండ్తో పాటు మన నమ్మకం మనము ఖచ్చితంగా మనల్ని విశ్వసిస్తారు. తీసుకునే ప్రజలందరూ కూడా ఇప్పటికే విశ్వసిస్తున్నారు. ఇంకా దగ్గర దాకా వెళ్తున్నాం కాబట్టి ఇంకెక్కువ విశ్వసిస్తారు. అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. బేసిక్గా మీరు బిజినెస్ చేస్తూ, మీరు మీడియా ముందు మాట్లాడుతూ, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ, ఇంకొకటికి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే ట్రస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. ప్లస్ మనకు ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి చూసుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే చేస్తాం కాబట్టి వాళ్ళకి కళ్ళెదురుగానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికి కూడా చిన్న కంపెనీలు ఆ జిల్లాలలో ఉండవచ్చు, కంటైనర్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ ఉండవచ్చు. అయినా కూడా హైదరాబాద్కు మన నంబర్ ఇస్తే ఎక్కడి నుంచో, విజయనగరం నుంచో, విజయవాడ నుంచో మన దగ్గరికి ఎలా వస్తున్నారు. అట్లా కాకుండా అదే మన ప్రోడక్ట్ హైదరాబాద్ రాకుండానే వాళ్ళ జిల్లాలని దగ్గర ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకొక వర్డ్ చెప్పారు ఇంటర్వ్యూ స్టార్ట్ అప్పుడు భాస్కర్జీ, మీరు మనం ఎవరికైతే ఫ్రాంచైజీ ఇస్తామో ఆ జిల్లా నుంచి ఆర్డర్లు ఎక్కువ వచ్చినా, అక్కడ మెయిన్గా ఏదైనా ఆర్డర్స్ ఒక 2 bedroom కంటైనర్ కావచ్చు, సింగిల్ కంటైనర్ కావచ్చు, లేదంటే ఒక ఫుడ్ కోర్ట్ కావచ్చు, వీళ్ళు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేద్దాము, అక్కడ ఉన్న ప్రజలే కాకుండా ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు చూస్తారన్నారు. అంటే ఈ థాట్ అనేది నిజంగా చాలా మంచి థాట్. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వీడియో చేయాలి, అంటే మనమైనా ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న
కూడుకున్నది, కొంచెం కమర్షియల్గా డబ్బులు అవుతుంది. అవును. కానీ మీరు ఆ ప్రజల నుంచి వచ్చే ట్రస్ట్ కోసమే మీరు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది మేడం, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. అట్లా మనము మీ దాని ఏం ఫొటోస్ ఉన్నాయో చూడకుండా ప్రతిదీ మనం తయారు చేసింది రిలీజ్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, ఆ చేస్తున్న ఇన్పుట్ను తీసుకొని ఇంకా కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా ఆడించే వాళ్ళు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అయితే తెలియజేయాలి కదా. అవును, అట్లా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫస్ట్లీ భాస్కర్ జీ. అండ్ మీరు ఒక మంచి విజన్తో ముందుకెళ్తున్నారు, మంచి ప్రాసెస్తో చాలా మందిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే కొంచెం బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు. ఈ ఫ్రాంచైజీ థింకింగ్ కావచ్చు, ఈ థాట్ ప్రాసెస్ కావచ్చు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీరు అన్నట్టు 2-3 ఇయర్స్లో మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని నేను సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పటివరకు మిమ్మల్ని అభిమానిస్తున్న చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పేస్తారు? అదే ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించిన, మాకు ఆర్డర్స్ ఇచ్చిన కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారము. మీ ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ కంపెనీ ఇంత పెద్దగా మనం తీసుకెళ్ళగలిగినాము. ఆ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోతుంది. అసలు MS అండ్ SS ఇండస్ట్రీస్ అనేది తెలియని వారు ఉండకుండా తయారు చేయబోతున్నాం ఈ కంపెనీని. అప్పుడు కూడా అన్ని జిల్లాలలో మా కంపెనీని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అండ్ చివరిగా ఒక మాట చెప్పాలి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. మిమ్మల్ని మేము గత కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాము, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. బట్ వీడియోకి అయితే ఒక చేంజ్ అయితే మీలో ఎప్పటికీ మాకు కనిపించదు, అలా ఒదిగే ఉంటారు. సో సంస్కారంగా ముందుకెళ్తుంటే అన్నీ మనకే వస్తాయి అనడానికి మీరే ఎగ్జాంపుల్. సో ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.